మాజీ మంత్రి కొడాలి నాని ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి మీద మరో రాయి దాడి మిస్ అయింది. నిన్న వైసీపీ కార్యకర్తలతో కలిసి శరత్ అనేటువంటి ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేందుకు ఒక రాయిని తీసుకురాగా పోలీసుల తనిఖీల్లో ఆ రాయి బయటపడిందని, దాంతో దీంట్లో ఏదైనా కుట్రకోణం దాగుందా అనే రకంగా పోలీసులు విచారణ చేస్తూ ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్కారం. సార్, మాజీ మంత్రి కొడాలి నాని ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి మీద మరోసారి రాయి దాడి జరిగే ప్రయత్నం నిన్న జరిగిందని, కానీ పోలీసులు తనిఖీల్లో ఒక కార్యకర్త దగ్గర రాయి దొరకడంతో పోలీసులందరూ అలర్ట్ అయ్యి ఆ ఘటన జరగకుండా ఆపారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక నిరర్ధకం అనేది అయిపోయిందండి. ఎందుకంటే ఏ విధుల్ని కూడా వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి రోడ్ షోలో కూడా వాళ్ళు తగిన భద్రత కల్పించలేదు. తర్వాత ఏదో గులకరాయి పెట్టి ఇసిరారని అంటున్నప్పటికీ గులకరాయి తగిలినా కూడా అది బుల్లెట్తో సమానంగా పోలీసులు ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి చీఫ్ మినిస్టరు, ఆయన బస్సు మీద ఉన్నప్పుడు ఆ దాడి జరిగింది కాబట్టి ఏది అనేది తర్వాత మాట. కనీసం దాన్ని ఎతికి కూడా పట్టుకోలేకపోయారు. బస్సు మీద తప్ప అది కిందకు పడే అవకాశం లేదు. అదొక ఇద్దరు ముగ్గురిని గాయపరిచేసిందని కూడా చెబుతున్నారు. మళ్ళీ చూస్తేనా చిన్న రాయి గీసుకున్నట్టుంది. పోలీసులు సరైన భద్రతా చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేయటం లేదనేది అర్థమైపోయింది. తర్వాత స్పందించాల్సిన తీరులో కూడా దాడి జరిగిన తర్వాత అయినా కూడా వాళ్ళల్లో ఒక ఇది కనపడాలి కదండి, కన్సర్న్ అంటే బాధ్యత అనేది కనపడాలి. ఎక్కడ పడింది రాయి, ఏంటి ఏం పడింది అని ఎతకాలి కదా, అది కూడా చేయలా. అసలు ఏమి జరగనట్టుగానే ఉన్నారు. అందుకని పోలీసులు అంటే చీఫ్ మినిస్టర్ కూడా నిన్న విరక్తి కలిగి ఉంటుంది. అసలు వీళ్ళు కనీసం నా మీద పడింది గులకరాయి అయినా కూడా తర్వాత ఏదైనా పడుతుందని భయానికి నన్ను శ్రద్ధ తీసుకోలేదని అనుకున్నారా? లేకపోతే జనం దృష్టిలో పలసనైపోయాము, మొన్న ప్రైమ్ మినిస్టర్ సభలో విఫలమయ్యాము, భద్రతా విభాగం ఆయనే చెప్పాడు కదా, రే బాబు దాని మీద మైకుల మీద దిగండి, కరెంట్ షాకులు కొడతాయి లైట్లు ఉన్న టవర్ ఎక్కితే. అట్లాగే నిన్న చీఫ్ మినిస్టర్ మీద అయ్యేటప్పటికి ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు. ఆయన గతంలో వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు అదే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవస్థ మీద కానీ ఆంధ్రప్రదేశ్ వైద్య వ్యవస్థ మీద కానీ తనకు నమ్మకం లేదని. నిన్న తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి ఆయన మీద దాడి జరిగినప్పుడు ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పాలి కదా, నేను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతకన్నా హీనమైందని. నేను ముఖ్యమంత్రిగా నేనుండాను, అయినా నా మీద దాడి జరిగినా వీళ్ళేం పట్టించుకోలేదని. తర్వాత నిన్న ఒక 25 మందో ఎంతమందో డాక్టర్లు ఈ యాప్రాన్స్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లో అవయవ మార్పిడి జరుగుతున్నప్పుడు చేసే అంత హడావిడిగా వాళ్ళు వేసుకుని ఉన్నారు. ఆ మధ్యలో ఈయన కూర్చుని ఉన్నాడు. మరి నిన్న వైద్య వృత్తి దగ్గరికి వెళ్ళాడు, వైద్యుల దగ్గరికి కూడా. అప్పుడు చెప్పాలి కదా, ఇవి వైద్య వృత్తి మీద నాకు ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదు, బ్యాండెయిడ్ అయితే అయింది కాక నేను ప్రత్యేకమైన ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళి ఆ బ్యాండెయిడ్ పట్టి కొనుక్కుంటానని చెప్పాలి కదా. వీళ్ళు వేస్తే నేను వేయించుకుని ఫోటోలు దిగాడు కదా. వాళ్ళందరితో గ్రూప్ ఫోటోలు వీడియోలు చూస్తున్నాం కదా, మొత్తం మీడియా అంతా వైరల్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఆ పోలీసులు ఏంటంటే ఏదో ఒకటి మేము కూడా పని చేస్తున్నాము అనిపించుకోవడానికి నిన్న అక్కడ చెక్ చేసినట్టు చేసి ఒకటి జేబులో వీళ్ళ చేతిలోనే గార్డీ వాళ్ళు చేస్తారు చూడండి, చేత్తో పట్టుకుని లాన్ పెట్టేసి అరే నీ దగ్గర రాయి ఉంది ఏందిరా అని అడిగినట్టు. వచ్చింది అతను వైసీపీ కార్యకర్త, వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులో వచ్చాడు. కార్యకర్త జేబులో రాయి ఎందుకు పెట్టుకొస్తాడండి? అంత బహిరంగ సభలో రాళ్ళు దొరకవా? ఇంటి నుంచి అలా తేవాలా? నిన్న దొరికిన గులకరాయి లాంటిది ఎక్కడైనా దొరుకుతాయి. మన దేశం అంత క్లీన్గా గ్రీన్గా ఉందా? మన దేశం ఎన్నో చెట్లు కొట్టేస్తున్నారు రోజు గ్రీనరీ లేకుండా. రోడ్లు వేయటం లేదు, కంకరలు వేసి ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు దొరుకుతున్నాయి. ఏ సందులోకి వెళ్ళినా గొంతులోకి వెళ్ళినా రోడ్డు మెయింటెనెన్స్ ఉంటే కదా. గతంలో అయితే రోడ్డు ఏదైనా తవ్వన్నా కంకర రాయి తీయాలి. ఇప్పుడు రోడ్డు మీద రాళ్ళు కంకర రాళ్ళు తేలి ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ. మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీలో ఉన్నా కూడా నందిగాంలోను వనపర్తి దగ్గర అక్కడ కూడా అన్ని దాడులు జరిగినాయి. ఈయనకి NSG గార్డు ఇది పగిలిపోయింది, ఆఫీసర్కి పగిలితే కుట్లు వేసుకున్నాడు, బట్టలన్నీ రక్తమైనవి మనం కూడా చూసాము. ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మేము పని చేస్తున్నాము అని ప్రజలకి చీఫ్ మినిస్టర్కి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుని ఏదో చెక్ చేసినట్టు చేసి ఒకటి దగ్గర ఏదో ఇంత రాయి దొరికిందని దాన్ని ఒక వజ్రం దొరికినట్టుగా
అదైతే నేను నమ్మట్లేదండి ఈ రాయ్ థియరీని. పబ్లిక్ మీటింగ్కి వచ్చేటప్పుడు ఎవడొచ్చి చీఫ్ మినిస్టర్ మీద అటాక్ చేస్తాడండి? పబ్లిక్ రోడ్ షో అంటే స్ప్రెడ్ అయి ఉంటారు కనీసం. పబ్లిక్ మీటింగ్లో 2 సార్లు వేసి దొరికారు కదా చంద్రబాబు నాయుడు మీద, వైజాగ్లో వేసిన గాజువాకలో దొరికాడు రాయిసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన తెనాల్లోనూ పట్టుకున్నారు, కార్యకర్తలే పట్టుకున్నారు. అంత కనపడరండి. అది వేస్ట్ మాటలు సార్. ఇది ఏంటంటే వచ్చిన వాళ్ళ మీద వచ్చిన అపనింద తుడుచుకోవటానికి క్రియేట్ చేయటం. ఆ కోట అతని పేరు అంటే కోట శరత్ కుమార్ నిన్న మంత్రిని అంట ఆ ఊరు అతను, అతన్ని బలిపశువుని చేస్తున్నారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఆనేశారనుకోండి ఈ కేసు మీద, ఇక అతనికి బెయిల్ రాదు. ఈయన వెళ్ళి చెప్పడు, ప్రతిపక్షంలో ఉండా చెప్పడు. పోలీసుల తనిఖీల్లో ఆయన జేబులో రాయి దొరికింది. ఏందండి పోలీసులు ఇంత తనిఖీలు చేస్తే ఆడి మొత్తం అంటే వాడు రాయి అక్కడి నుంచి తెచ్చుకోవాలండి. ఇది ఎక్కడ పెడుతున్నారు? ఏమన్నా ఆడిటోరియంలో పెట్టిన ఇదే బహిరంగ సభ పబ్లిక్లో పెట్టారు. ఒకవేళ నిజంగా ఆడికి అంత తల తిరగటమో ఏదన్నా తాగటమో అలా జరిగే, లేకపోతే బీపీ పెరిగింది అనుకోండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు కదా మా కార్యకర్తలకు బీపీ పెరిగి తెలుగుదేశం ఆఫీస్ పగలబెట్టారు. ఆడ ఏ రాయో అక్కడ అందుకోలేడా? లేకపోతే చెప్పిస్తున్నా టోకెన్ ఆఫ్ ప్రొటెస్టే కదండి, అది వెళ్తే డయాస్ మీద రాక ఎట్లా వెళ్ళదు. ఊరికే డయాస్ ఇప్పుడు మీలాగా విలేకరులు చూస్తారు వేదిక వైపు దూసుకొచ్చిన చెప్పని, వేదిక మీదకి రాదు. అది వేదిక వైపు దూసుకెళ్తే మధ్యలో పడిపోద్ది, నీ మీదో నా మీదో పడుతుంది. అట్టా చెప్పుతో అయినా ఇస్తుతారు కానీ రాయి తెచ్చుకోవాల్సిన అంత అవసరం. ఆయన రాయితో ఏమన్నా హత్య ప్రయత్నం చేస్తాడు, ఆ రాయి తెచ్చి కొట్టి అది తగులుతుందని గ్యారంటీ ఏమన్నా ఉందా? అసలు వేదిక రాక వెళ్తుందా? ఈడెక్కడ ఉంటాడు, వేదిక ఎక్కడ ఉంటుంది? అసలు వేదికను పబ్లిక్కి ఎంత డిస్టెన్స్ పెడతారు? ఇవన్నీ మనకు తెలియని విషయాలా. కాబట్టి ఆడి అంత పిచ్చాడేమండి రాయి పెట్టుకుని సభకు వచ్చి పోలీసులకు దొరికి కేసు పెట్టించుకోవటానికి. వీళ్ళు పోలీసులు ఏదో రాయి పెట్టి కేసు బుక్ చేస్తే ముందు అటెన్షన్ డైవర్ట్ చేయటం, ప్రజల దృష్టిని ఇప్పుడు దీని నుంచి దీనికి. అంటే వైసీపీ కార్యకర్త మీద కేసు అదే అన్నా, వాడు వైసీపీ కార్యకర్త ఎవడో కూడా తెలీదు. వాడు బస్సు ఎక్కినంత మాత్రం వైసీపీ కార్యకర్త అంటానికి కూడా ఏం లేదు. 350 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పుడు ఎవడైనా ఎక్కుతాడు. ఇప్పుడు ఒక రేట్ అయితే తేలిపోయింది కదా, 350 రూపాయలు బెజవాడలో ఇచ్చినప్పుడు గుడివాడలో ఇంకా అంతకన్నా తక్కువ ఇవ్వరు కదండి. క్వార్టర్ బాటిల్ ఎంతైనా ఎక్కడికి 550 గిడుతుంది. బస్సు ఆడిదే, ఎక్కుతాడు దిగుతాడు, ఎవడైనా ఎక్కొచ్చు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే మాత్రం ఏముంది, ఇవాళ వైఎస్ఆర్సీపీ అతను కోడికత్తి సీన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కదా, అతను ఇదంతా జరగకముందే వాళ్ళ ఊళ్ళో అతను పుట్టినరోజు పండక్కో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పండక్కో ఒక ఫ్లెక్సీ వేయించి పెట్టాడంటే ఒక హోటల్లో పనిచేసుకునే కార్మికుడు, మరి అతను వైఎస్ఆర్సీపీ అభిమానే కదా, అట్టనే అతన్ని ఏమైనా వదిలేశారా? అట్ట ఏమి ఉండదండి వాళ్ళకి. కార్యకర్త ఇప్పుడు సొంత తమ్ముడు మర్డర్ కేసులో ఇరుక్కుంటే అవినాష్ మీద ఉండ శ్రద్ధ కోడికత్తి సీన్ మీద ఎందుకు ఉంటుందండి ఆయనకి? ఉందా? వాళ్ళు ఢిల్లీ రాకి వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా దైవికంగా హైకోర్టులో బెయిల్ వచ్చింది. వాళ్ళ తల్లి అన్నయ్య ఢిల్లీ వెళ్ళారు, ఆ పెద్దాళ్ళ దృష్టి కన్నా తీసుకెళ్దాం ఇన్నాళ్ళు మగ్గుతాడని. దైవికంగా వచ్చింది ఆ కోర్టు వారి దయ వల్ల. అట్లా ఇప్పుడు ఇవన్నీ మానవత్వం ఇష్యూస్ ఉండవు కృష్ణ గారు. ఓకే, అది